అందరికీ నమస్కారం అండి. AvanPakasastramకి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా బాగున్నాను. ఇవాళ పెరుగు దోశ చేయడం ఎలాగో మనం చూస్తున్నాం. నాకు చాలా ఇష్టం, చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కావలసిన పదార్థాలకు వస్తే పెరుగు 3 వంతులు, వరిపిండి 1 వంతు, ఉప్పు రుచికి తగినంత, అలాగే చిటికెడు తినే సోడా. ఎవరికి ఎలా కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు. ముందర ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ 3 కప్పుల పెరుగుని అందులో వేసుకుని ఒక్కసారి గిలక్కొట్టుకోండి. తర్వాత వరిపిండిని ఉప్పుని కూడా వేసి బాగా గిలక్కొట్టండి. మీకు ఇంకా జారుడుగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు కలుపుకోండి, లేకపోతే లేదు. ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి. పొయ్యి వెలిగించుకోవాలి, దాని మీద పెనాన్ని పెట్టుకోవాలి, దానికి కొంచెం నూనె రాసి ఇప్పటిదాకా మనం 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీని మీద వేయండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పెరుగు దోశ సిద్ధమైపోయింది. కొబ్బరి చట్నీతో కానీ, సాస్తో కానీ, కారప్పొడితో కానీ చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన పెరుగు దోశ సిద్ధమైపోయింది. అందరికీ నమస్కారం అండి. AvanPakasastramకి స్వాగతం సుస్వాగతం. అందరూ చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ మనం జొన్న పిండితో దోశలు వేసుకుంటాం. అంటే రొట్టెలు వేసుకుంటారు కదా, దోశలు కూడా వేసుకుని తినచ్చు. ఏమేం కావాలి దీనికి? మనకి జొన్న పిండి కావాలి, వరిపిండి కావాలి, పచ్చిమిర్చి కావాలి, జీలకర్ర కావాలి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, ఉప్పు కావాలి. ఒక గిన్నె తీసుకుని అందులో జొన్నపిండి జల్లించుకుని అలాగే వరిపిండి కూడా జల్లించుకుని వేసుకుని ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇందులో ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోండి. దీన్ని ఇలాగ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. పెనానికి నూనె రాసి ఇప్పుడు తయారు చేసుకుని పెట్టుకున్నట్టు తీసుకొచ్చి దీని మీద వేయండి. ఇది 2 వెంపులా బాగా కాల్చుకుని కొంచెం పైన నూనె వేసుకుని బాగా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది. రొట్టెలే కాదు, దోశలు కూడా చాలా బాగుంటాయి. జోరు దోశ సిద్ధమైంది. అందరికీ నమస్కారం అండి. AvanPakasastramకి స్వాగతం సుస్వాగతం. బాగున్నారా? ఇవాళ నీరు దోశ ఎలా చేయాలో మనం చూసుకుందాం. ఇది చాలా గమ్మునైపోతుంది, చాలా తక్కువ సామగ్రితో అయిపోతుంది. ఏం కావాలంటే మనకి వరిపిండి కావాలి, పెరుగు కావాలి, తినే సోడా కావాలి, ఉప్పు కావాలి. అంతే, చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ సామాన్లతో అయిపోతుంది. ఒక గిన్నె తీసుకుని అందులో వరిపిండి వేసుకుని అందులో పెరుగు, కొంచెం తినే సోడా, ఉప్పు వేసుకుని బాగా ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పోసుకోకండి. పెనానికి నూనె రాసుకుని ఇప్పుడు తయారు చేసుకుని పెట్టుకున్న దోశ బ్యాటర్ని దాని మీద వేసేయండి. అయిపోయింది. నీళ్లు ఎక్కువ పోసుకోకండి, కొంచెం జాగ్రత్తగా మీరు తీసుకుంటే విరిగిపోకుండా వస్తుంది దోశ. నీరు దోశ. నమస్కారం అండి. AvanPakasastramకి స్వాగతం సుస్వాగతం. ఓట్స్ చాలా మంచిది కదా, కానీ తినం. ఓట్స్ దోశ చేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది కూడా. దీంట్లో ఏం కావాలి? ఓట్స్ కావాలి, పెరుగు కావాలి, వరిపిండి కావాలి, బేకింగ్ సోడా కావాలి, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కావాలి. ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల ఓట్స్ పిండిని వేసుకోవాలి. అలాగే వరిపిండిని కూడా 1 కప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర, అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని దీంట్లో చివర్లో ఉప్పు వేసుకుని బాగా గిలక్కొట్టుకోండి, బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా నీళ్లు బాగా ఎక్కువగా పోసుకొని, మరీ ఎక్కువగా పోసుకోకండి. దోశ పిండి ఎలా కావాలో అలాగే కావాలి కదా. నీళ్లు బాగా కలిపితేనే ఓట్స్ నీళ్ళని పీల్చుకుని రుచి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓట్స్ మంచిదని తెలుసు తినము, అటుకులు మంచివని తెలుసు తినము. కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి పదార్థాలు మనకి ఇచ్చినట్టు ఉంటుంది, దాని తర్వాత రుచికరంగా తిన్నట్టు ఉంటుంది. దీనికి ఒక 20 నిమిషాలు దీని అలా పక్కన పెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత దోశ వేసుకోవాలి. పొయ్యి వెలిగించుకోవాలి, దాని మీద పెనం పెట్టుకోవాలి, దాని మీద నూనె రాసుకుని ఇదిగో తయారు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని వేసుకోవాలి. నాకు ఇవి చిన్నగా వేసుకున్నానండి. నాకు చిన్నగా వేసుకోవాలనిపించింది ఆ రోజు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా. వెడల్పుగా కాకుండా ఇలాగ కొంచెం ఊతప్పల్లాగా అలా వేసుకుని తిన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇలా చిన్నగా వేసుకున్నాం. ఇంచక్క చిన్నగా వేసుకుని దానికి నూనె వేసుకుని 2 వెంపులా బంగారు వర్ణం వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే కనుక చాలా రుచికరంగా ఉంటుంది. ఏదో తిన్నాము అనిపించకుండా జిహ్వకి
రుచి చాలా బాగా అనిపిస్తుంది. రెండో వెంపు కూడా తిప్పుకుని రెండో వెంపు కూడా మనం చక్కగా కాల్చుకున్నాము అంటే అది కూడా వేగుతుంది, అది కూడా కాలుతుంది. కాలితే ఇంచక్క బాగుండదు. రెండో వెంపులా కాలింది. దీన్ని మనం కొబ్బరి చట్నీతో తినచ్చు, టమాటా సాస్తో తినచ్చు, మీ ఇష్టం అండి. మీ ఒక్క కారపొడితో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. కానీ మంచిది కదా ఆరోగ్యానికి. ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి, నచ్చుతుంది. నమస్కారం, అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రాగి దోశ. అప్పటికప్పుడు మనం రాగి దోశ ఎలా చేసుకోవాలో ఇందులో చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగి పిండి 2 కప్పులు, రవ్వ 2 కప్పులు, వరిపిండి 1/2 కప్పు, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీరా. రాగి పొడిని 2 కప్పులు తీసుకుని అందులోనే రవ్వని కూడా 2 కప్పులు కలుపుకొని దీంట్లో మనం వరిపిండిని, బియ్యం పిండిని 1/2 కప్పు కలుపుకుంటాము. ఇదంతా అయిన తర్వాత పెరుగుని కలుపుతాము. నేను మెంతి మజ్జిగ చేశాను. ఆ మెంతి మజ్జిగ పులిసిపోయి తర్వాత రోజుకి బాగుంది. మిగిలిన ఆ పెరుగుని నేను ఇందులో కలుపుతున్నాను, ఆ మెంతి మజ్జిగ పెరుగుని. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే అల్లం ముక్కల్ని, అలాగే జీలకర్రను కూడా అన్నిటిని వేసి బాగా కలుపుతాను. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిసిన తర్వాత నీళ్లు కూడా పోసుకోవాలి, అంటే ఉండలు కట్టకుండా ఉండడానికి. తర్వాత దోశ పిండి ఎంత మనకి వీలుగా వస్తుందో అలా దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా, మామూలు దోశ కంటే ఇంకా కొంచెం పలుచగానే కలుపుతాం ఇందులో, ఎందుకంటే రాగి దోశ కదా, అందుకోసం ఇంకా కొంచెం పలుచగానే ఉంటుంది. గట్టి పడిపోతే మనకి దోశ అంత క్రిస్పీగా కానీ తినడానికి రుచిగా కానీ ఉండదు. అందుకని ఉండలు లేకుండా జారుడుగా వచ్చేలాగా జాగ్రత్తగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీనిని ఒక 20 నిమిషాలు పక్కన పెడతాము. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని దాని మీద పెనం పెట్టుకుని దానికి నూనె రాసుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న దోశ పిండి ఉంది కదా, రాగి దోశ పిండిని తీసుకొని దీని మీద వేస్తాం. పెనం వేడిగా ఉంటే దోశ చాలా గమ్ముని కుక్ అవుతుంది. వేసిన తర్వాత అవసరాన్ని బట్టి నూనె వేసుకోవాల్సి అనేది చూసుకుని దాన్ని బట్టి పైన కూడా కొంచెం నూనె వేసుకుంటే ఇంకా కొంచెం బాగా కాలుతుంది. ఒక వెంపు అయిపోయిన తర్వాత రెండో వెంపుకు కూడా తిప్పి 2 వెంపులు బాగా కాల్చుకోవాలి. బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకుంటే చాలా బాగుంటుంది. 2 వెంపులు కాలిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అంతే. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని 5 నిమిషాల్లో రాగి దోశ సిద్ధం అయిపోయింది. దోశ పిండి అవి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇలాగ ఒక 10-15 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన రాగి దోశ 15 నిమిషాల్లో రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్. నమస్కారం అండి, అవన్ పాకశాస్త్రానికి స్వాగతం. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. సగ్గుబియ్యంతో మనం దోశ ఎలా చేసుకోవాలో ఇవాళ మనం చూసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా, చాలా గమ్ములు చేసేసుకోవచ్చు. ఏమేం కావాలి? సగ్గుబియ్యం కావాలి, వరిపిండి కావాలి, మెంతులు కావాలి. ఈ మూడింటిని మనం తీసుకుని వాటిని బాగా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక 3 గంటలు. ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పులు సగ్గుబియ్యం వేసుకోండి. తర్వాత 1 కప్పు బియ్యం వేసుకోండి. అలాగే కొంచెం మెంతులు వేసుకుని బాగా కడగండి. ఒక 2-3 సార్లు కలిగితే దుమ్ము ఉడిపోతాయి. 3 గంటలు నానబెట్టాలి. ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు రుబ్బిన పిండి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి పెట్టుకుని ఇందులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, అలాగే తరిగిన అల్లము, తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలపండి. పెనం మీద నూనె వేసుకుని దోశ పిండి వేసుకోండి. అంతే. ఎంతో రుచికరంగా సగ్గుబియ్యం దోశలు సిద్ధమైపోతాయి. ఇది కొబ్బరి చట్నీతో అదిరిపోతుంది తెలుసా. దీన్ని చేస్తే టమాటా సాస్తో కూడా చాలా బాగుంటుంది, కానీ కొబ్బరి చట్నీతో అల్టిమేట్ అనమాట. ఇంకా అందరికీ నమస్కారం అండి, అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. సోయా అంటే చాలా మంచిది, కానీ ఎవరైనా తినం కదా. కానీ దోశ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. ఏమేం కావాలి? సోయా పిండి కావాలి, అలాగే వరిపిండి కావాలి, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కావాలి, ఉప్పు కావాలి. అంతే. వీటితోటి మనం ఎంతో రుచికరంగా ఆరోగ్యానికి మంచిది అయిన
సోయా దోశలు చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని అందులో మనం ఈ సోయా పిండిని వేసుకోండి. 2 వంతులు సోయా పిండి, 1 వంతు వరిపిండి. ఇందులో తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. దీంట్లో మనం పులిసిన పెరుగు కానీ ఏం వాడాలి, నీళ్ళు వాడతాం అంతే. దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి అలా కదపకుండా. ఇప్పుడు పిండి అయిపోయింది, దోశ వేసుకోవాలి. పొయ్యి వెలిగించుకుని పెనం పెట్టుకుని నూనె వేసుకుని ఇదిగో ఈ పిండిని తీసుకెళ్ళి దాని మీద పొయ్యండి. 2 వెంపులా ఇంచక్క బంగారు వర్ణం వచ్చేంత వరకు కూడా మనం వేయించుకుని తింటే చాలా బాగుంటుంది. 2 వెంపు కూడా చేసుకోండి. సోయా దోశ సిద్ధమైంది. అందరికీ నమస్కారం అండి. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. మనకి ఇడ్లీలు అంటే ఇష్టం లేదు కదా, కానీ ఇడ్లీ రవ్వతోటి దోశ చాలా బాగుంటుంది తెలుసా మీకు. నిజంగా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఏమేం కావాలి, ఏం అవసరం లేదు. ఇడ్లీ రవ్వ కావాలి, వరిపిండి కావాలి, పెరుగు కావాలి, అలాగే జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, అంతే. ఒక గిన్నె తీసుకుని అందులోకి ఇడ్లీ రవ్వ వేసుకోవాలి, అలాగే వరిపిండి వేసుకోవాలి, అందులో ఉప్పు వేసుకోండి. అందులోనే ఒక చిటికెడు కొంచెం జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని తరిగేసేసి లేదా తురిమేసేసి వేసుకోండి. ఇందులో పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుని బాగా గిలకొట్టుకోవాలి. ఎక్కడా మనకి ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని శుభ్రంగా గిలకొట్టుకుని దీనిని ఒక 20 నిమిషాలు అలా పక్కన పెట్టండి. పెనానికి నూనెకి రాసుకుని ఇది దాని మీద వేసుకుని కనుక మనం తింటే, ఇడ్లీలు ఇష్టం లేదు, ఇడ్లీలు తినరు అనుకునే వాళ్ళందరూ ఇది తిని చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాల్లో దోశ అయిపోతుంది. 2 వెంపులా ఇంచక్క బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా మంచిగా రుచికరంగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. అంతే, ఇడ్లీ రవ్వతోటి దోశ. అందరికీ నమస్కారం అండి. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ అతి తక్కువ సామాగ్రితోటి మనం రుచికరంగా, ఆరోగ్యంగా వీటితోటి దోశ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. 3 కావాలి, ఎక్కువ అవసరం లేదు. నిజంగానే చాలా బాగుంటుంది కూడా. ఆట 2 కప్పులు కావాలి, అలాగే వరిపిండి 1 వంతు కావాలి, ఉప్పు కావాలి, ఇంకేం అవసరంలా. ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల ఆట, తర్వాత 1 వంతు వరిపిండి వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. గిల్లెకు కొట్టుకోండి, నీళ్లు పోసుకుని ఎక్కడ ఉండలు కట్టుకోకుండా. దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలాగా. అంతే. పెనం మీద నూనె రాసుకుని దోశ పిండి వేసుకోండి. చాలా బాగుంటుంది. దోశలకు కొంచెం ఎక్కువసేపు, మామూలు దోశల కంటే ఇది కొంచెం ఎక్కువసేపు, ఒక 2-3 నిమిషాలు ఎక్కువ ఉంచండి అంతే. ఎంతో రుచికరంగా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 2వ వెంపు కూడా ఇంచక్కా కాల్చుకోండి. 2 వెంపులా కాలితే రుచి చాలా బాగుంటుంది. చూసారా, 25 నిమిషాల్లో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like it, share it and subscribe it for more updates. Jai Hind.